చేసుకోండి. చిన్న చిన్న గొడ్డలి పెట్లే మహావృక్షాన్ని సహితం పడదోస్తాయి. జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటే భగవంతునికి సన్నిహితముగా ఉంటావు. అసూయ ఆత్మకు పచ్చకామర్లు. చెడు చేయాలన్న గుణం మనలో నిండి ఉన్నదువల్లే ఇతరులను గురించి అతి చెడుగా ఆలోచించడంను విశ్వసించే అవకాశాలు ఉన్నాయి. ఇతరులను జయించాలనుకోకు, నిన్ను నీవు జయించు, అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది. మరమ్మత్తు చేయలేని దాన్ని గురించి బాధపడరాదు. ప్రపంచంలోని అందరు మేధావుల కన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు. తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం. మీ మనసుకు శిక్షణనిచ్చి అభివృద్ధి పరచడం అన్నది మీ కర్తవ్యం. మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లాడతాయి. ప్రేమగుణం కలిగిన వారు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు. నోట్లో తేవెగల తేనెటీగకు కాటేసే తోక ఉంటుంది. సాధుగుణం లాంటి బలం వేరొకటి లేదు. అసలైన బలానికి మించిన సాధుత్వం వేరొకటి లేదు. నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేనేలేదు. మంచితనానికి మించిన మతమే లేదు. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకుని దానికి తగ్గట్టుగా జీవించండి. ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు. దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది. నిజం ఉన్నతమైనది కాని నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది. సంఘటనలు కావు కాని వాటి వెనుకనున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి. మీలో ఎలాంటి లోపం లేదనుకోవడం తప్పులలో అతి పెద్ద తప్పు. ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనిషికి అద్దం పడుతుంది. గొప్పవారు లేనిదే మనం ఏ గొప్పదాన్ని సాధించలేము. తాను గొప్పవారం కావాలని నిర్ణయించుకున్నప్పుడే మనుషులు గొప్పవారవుతారు. చాలా అపురూపమైనది, చాలా సున్నితమైనది, సామర్థ్యం కంటే అరుదైనది ఒకటుంది. అదే సామర్థ్యాన్ని గుర్తించగల సామర్థ్యం. తాను పుట్టిన నేలని, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనిని ప్రేమించలేడు. సంతోషం అన్నది మీరు పొందే వస్తువుపై కాకుండా మీరు ఇచ్చే వస్తువుపై ఆధారపడి ఉంటుంది. ఒక కొవ్వొత్తిని వెలిగించిన కొవ్వొత్తి నష్టపోయేది ఏమీ ఉండదు. ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. గొణుక్కోకుండా భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందండి. తను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు. ఏదో ఒక వ్యక్తిగా ఉండడంలో కాదు, ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండడంలోనే గొప్పతనం దాగుంది. నిరాడంబరమైన, యథార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. మనం నిజంగా ఏమో అదే మన గుణం. మనం ఇతరులకు ఎలా కనిపిస్తామో అదే మన నడత. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మహాత్మాగాంధీ. తన అజ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకుని దానికి తగ్గట్టుగా జీవించండి. మంచి చెట్టు చెడు ఫలాన్ని ఇవ్వనట్లే కుళ్ళిన చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు. మీ గురించి ప్రజలు మంచిగా చెప్పుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ గురించి మీరే గొప్పలు చెప్పుకోండి. నిజానికి గ్రహణం పట్టవచ్చునే కాని అది ఎప్పటికీ సమసిపోదు. నిజమైన నమ్రతే గొప్పతనపు గుర్తు. సుగుణం వెలకు అతీతమైనది.